నేరాలకు పాల్పడుతున్నటువంటి దుండగులను పోలీసులు వినూత్న రీతిలో శిక్షిస్తున్నారు. నడి రోడ్డుపై జనాల సమక్షంలో ఊరేగిస్తున్నారు. పలు ప్రాంతాల గుండా నడిపించుకుంటూ పోతున్నారు. తలెత్తుకోకుండా చేస్తున్నారు. నేరస్తులు తలదించుకునేలా చర్యలు చేపడుతున్నారు. తాజాగా పెనమలూరు పోలీసులు ఓ రౌడీ షీటర్ పట్ల అదే విధంగా వ్యవహరించారు. ఓ హత్యాయత్నం కేసులో అరెస్టైన వీరిని నడి రోడ్డుపై నడిపించారు. దందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీ షీటర్, అతడి అనుచరులకు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు వినూత్న రీతిలో శిక్ష వేయడం జరిగింది. బందర్ రోడ్లో కిలోమీటర్ మేర నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. ఓ హత్యాయత్నం కేసులో అరెస్టైన వీరిని ఎస్ఐలు రమేష్, జనార్దన్, ఉషారాణి 20 మంది పోలీసులు వెంటబెట్టుకుని తీసుకువెళ్లారు. కానూరు సనత్ నగర్కు చెందిన కొండూరి మణికంఠ అలియాస్ కేటీఎం పండును గత ఏడాది పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. గతంలో ఇతనిపై హత్య కేసు నమోదైంది. ఈ ఏడాది మార్చిలో గంజాయితో పట్టుపడగా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేయడంతో జైలుకు వెళ్లాడు. కొంతకాలం క్రితం బెయిల్పై బయటకొచ్చాడు. అప్పటి నుంచి అనుచరులతో కలిసి దందాలు, సెటిల్మెంట్లు చేస్తూ అధిక వడ్డీలకు అప్పులిచ్చి బెదిరించి వసూళ్లు మొదలుపెట్టాడు. ఇటీవల ఇతను పటమట అయ్యప్పనగర్కు చెందిన మాదిరెడ్డి శివకుమార్కు ఆటో అద్దెకిచ్చాడు. అధిక అద్దె చెల్లించాలంటూ బెదిరించడంతో శివకుమార్ ఆటో తిరిగిచ్చేశాడు. ఆటో అద్దె బకాయి 5,000 ఉండగా పండు బెదిరించి 70,000 వసూలు చేశాడు. ఇంకా ఇవ్వాలంటూ శివకుమార్ను పండు అనుచరులు ఈ నెల 21న కానూరులో ఇనపరాడ్లతో గాయపరచడంతో పాటు చంపుదామని బెదిరించారు. చికిత్స పొందుతూ ఇతను పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పండు, అతని అనుచరులు మనోహర్, కరీం, వినోద్, గిరీష్, దుర్గాప్రసాద్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. డిసెంబర్ 23వ తేదీ ఉదయం వీరిని పోరంకి నుంచి పెనమలూరు వరకు బందర్ రోడ్డుపై నడిపించి అనంతరం విజయవాడలో న్యాయస్థానానికి తరలించారు. కోర్టు ప్రస్తుతం రిమాండ్ విధించింది.